తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో పార్ట్ 3 ఫారెక్స్ ట్రేడింగ్ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. సో ఆల్రెడీ మనం ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, మనకు ఫారెక్స్ లో ఎన్ని రకాలైనటువంటి పెయిర్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. డైరెక్ట్ గా మనం వచ్చేసి ఫారిన్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ ని బై చేయలేం. అయితే మనం ఇక్కడ ఫ్యూచర్స్ లో మనం ఇక్కడ చేయొచ్చు. ఇండియాలో మనకు వచ్చేసి ఫ్యూచర్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఫ్యూచర్స్ లో కావచ్చు, ఆప్షన్స్ లో కావచ్చు, మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిర్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం అనమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ఫారెక్స్ ట్రేడింగ్ లో మనకు వచ్చేసి టిక్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది, అలాగే వీటికి వచ్చేటువంటి ప్రాఫిట్ కానీ అలాగే లాసెస్ కానీ ఏ విధంగా కన్సిడరేషన్ లెక్క తీసుకుంటారు. సో అలాగే ఎవ్రీ లాట్ కు ఎన్ని డాలర్స్ ఉంటాయి, ఎన్ని యూరోస్ ఉంటాయి. సో ఈ విధంగా మనం వచ్చేసి కంప్లీట్ గా నాలెడ్జ్ ను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో నిఫ్టీ 50 స్టాక్స్ కావచ్చు, నిఫ్టీ నెక్స్ట్ 50 కావచ్చు, ఏ స్టాక్ తీసుకున్నా కూడా మనం ఫ్యూచర్స్ మార్కెట్ లో ప్రతి స్టాక్ కు వాటి యొక్క వాల్యూను బేస్ చేసుకుని ఒక లాట్ సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఇన్ఫోసిస్ చూసాము. ఇన్ఫోసిస్ మనకు ఒక 1000 లాట్ సైజ్ ఉందనుకోండి. అలాగే ఎంఆర్ఎఫ్ మనకు ఒక 10 లాట్ సైజ్ ఉందన్నమాట. అంటే స్టాక్ యొక్క ప్రైస్ ను బేస్ చేసుకుని స్టాక్ యొక్క ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో అప్పుడు మనకు లాట్ యొక్క ప్రైస్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. ఎక్కడ మనకు ఈక్విటీ మార్కెట్ లో. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఫారెక్స్ మార్కెట్ లోని ఫ్యూచర్స్ మార్కెట్ లో మనం గమనించినట్లయితే మనకు లాట్ సైజ్ అన్నది 1000 గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు యూఎస్డీకి అయితే $1000 వచ్చేసి మనకు వచ్చేసి లాట్ సైజ్ గా ఉంటుంది. అలాగే యూరోకి అయినట్లయితే 1000 గా ఉంటుంది. అలాగే జీబీపీ చూసినట్లయితే దానికి కూడా మనకు 1000 ఉంటుంది. అలాగే జేపీవై చూస్తే దానికి కూడా మనకు 1000 అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఇన్ కేస్ మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, $1000 ఇంటూ మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 67 రూపీస్ 68 రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి. సో 67-68 రూపీస్ మనం పెట్టుకున్నా కూడా వీటి యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అదే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి 68 into 1000 చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 68,000 అనేది వస్తుంది అనమాట. అయితే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఫర్ ఫ్యూచర్ కు మనం ఒక్కొక్క ఫ్యూచర్ కు మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ జస్ట్ మనకు 1500 రూపీస్ ఉంటే మనం $1000 ను బై చేయడం కానీ లేకుంటే $1000 ను సెల్ చేయడం కానీ చేసుకోవచ్చు అనమాట. సో అదే విధంగా అనేది మీకు లైవ్ లోకి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా మార్జిన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనేది కూడా మీకు మార్జిన్స్ చూపిస్తాను. ఈవెన్ మనం 600-700 రూపీస్ తో కూడా మనం వచ్చేసి ఒక $1000 ను కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎందుకు మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ కి లేకుంటే తక్కువ అమౌంట్ కి మనకు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారంటే ఈ కరెన్సీ మార్కెట్ వచ్చేసి మనకి ఎక్కువగా అప్ అండ్ డౌన్ అయ్యేదానికి అవకాశం అనేది ఉండదు అనమాట. మాక్సిమం అంటే ఒక 30 పైసా 40 పైసా, మాక్సిమం అంటే 70 పైసా వరకు మనకు వాలటైల్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. అంతకన్నా ఎక్కువ మొత్తంలో మనకు ఒకేసారి మార్కెట్ అనేది పడిపోవడం లేకుంటే కరెన్సీ పడిపోవడం ఇలాంటి సందర్భాలు అయితే చాలా అరుదుగా ఉన్నాయి. సో చాలా తక్కువ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇక్కడ మనకు లాట్ సైజ్ వచ్చేసి 1000 గా ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ అవసరం అనేది ఒకటి చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ టిక్ ప్రైస్. సో టిక్ ప్రైస్ అంటే ఏంటంటే బయర్స్ కు సెల్లర్స్ కు ఉన్నటువంటి ప్రైస్ కావచ్చు, లేకుంటే మూమెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాం. ఆర్డర్స్ అనేటివి ఒక మూమెంట్ ప్లేస్ లో ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 100 రూపీస్ నుంచి తీసుకుంటే 105 పైసా, 110 పైసా, 115 పైసా ఈ విధంగా మనకు కరెన్సీ మార్కెట్ ఈక్విటీ మార్కెట్ లో మనకు ఆర్డర్స్ ఫ్లో అనేది ఉంటుంది అనమాట. అదే మనకు ఈ ఫారెక్స్ మార్కెట్ లో చూసినట్లయితే ఇక్కడ మనకు టిక్ ప్రైస్ అనేది 0.025 అంటే మనకు వచ్చేసి ఎవ్రీ ఒక్క పైసాను 4 గా డివైడ్ చేస్తారనమాట. అంటే 0.25 పైసా, అలాగే 0.50 పైసా, 0.75 పైసా. సో ఈ విధంగా దీన్ని డివైడ్ చేస్తారనమాట. డివైడ్ చేసి మనం ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇక్కడ గమనించినట్లయితే ఇది ఓన్లీ కరెన్సీ మార్కెట్ లో మాత్రమే ఉంటుంది అనమాట. మనకు ఈక్విటీ మార్కెట్ లో అయితే 0.05 వచ్చేసి మనకు టిక్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎప్పుడైతే ఈ ఒక్క పైసా అనేది చేంజ్ అవుతుందో, ఒక పైసా చేంజ్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ కానీ లాస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు ఒక్క పైసా ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చింది అనుకోండి. సో ఒక్క పైసా ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చినప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేటువంటి ప్రాఫిట్ వచ్చేసి 10 రూపీస్ గా ఉంటుంది. అలాగే 1 పైసా లాస్ వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి లాస్ వచ్చేసి 10 రూపీస్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి 0.01 into 1000 తో క్యాలిక్యులేట్ చేయడమే జరుగుతుంది. 1000 ఎందుకు, మన లాట్ క్వాంటిటీ అనేది 1000 కాబట్టి 1000 తో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనకి ఇన్ కేసు 10 పైసా ప్రాఫిట్ అనేది వచ్చింది అనుకోండి, 10 పైసా ఇంటూ మనకు లాట్ సైజ్ వచ్చేసి 1000 కాబట్టి 1000 తో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఇక్కడ
100 రూపీస్ ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. సో మన దగ్గర వచ్చేసి ఒక 10,000 రూపీస్ ఉందనుకోండి. 10,000 రూపీస్ ఉన్నప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 10 to 12 లాట్స్ వరకు మనం తీసుకోవచ్చు అనమాట. సో మనకు వచ్చేసి ఒక 10 పైసా వచ్చేసి డిఫరెన్స్ అనేది వచ్చింది అనుకోండి, మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1000 రూపీస్ వచ్చేసి ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసి రిస్క్ అనేది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్స్ ఆప్షన్స్ మార్కెట్ తో పోల్చుకుంటే ఈ కరెన్సీ మార్కెట్ లో రిస్క్ అనేది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. అది ఎందుకు అనేది కూడా మనం డీటెయిల్డ్ గా ఫర్దర్ చూద్దాం. సో వాలటిలిటీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల రిస్క్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కరెన్సీ పేరు చూసినట్లయితే కరెన్సీ పేరు మనకు వచ్చేసి జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ అనమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ యొక్క పౌండ్ ఏదైతే ఉందో దాని వాల్యూతో ఇండియన్ వాల్యూను కరెన్సీని కంపేర్ చేసుకొని దీని వాల్యూ అనేది డిసైడ్ కావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు వచ్చేసి ఈ వాల్యూలో చేంజ్ అనేది వస్తుంటుందో, జీబీపీలో చేంజ్ అనేది వస్తుంటుందో, వెంటనే మనకు వచ్చేసి ఫ్యూచర్స్ లో కూడా చేంజ్ అనేది వస్తుంటుంది అనమాట. అలాగే మనకు జేపీవై వర్సెస్ ఐఎన్ఆర్ అనమాట. సో జపానీస్ ఎన్ మనకి ఎప్పుడైతే ప్రైస్ లో చేంజ్ అవుతూ వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూచర్స్ లో కూడా మనకు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అలాగే మనకు యూఎస్టీ కావచ్చు, మనకు వచ్చేసి చైనీస్ కరెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ విధంగానే చేంజ్ అవుతూ వస్తాయి అనమాట. సో ఇక్కడ కొంత లో రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్ లో మనం ఏదైతే ఫ్యూచర్స్ ఆప్షన్ లో చేస్తామో దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఈ ఫ్యూచర్ మార్కెట్ లో కొంత లో రిస్క్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీటి యొక్క కాంట్రాక్ట్స్ కూడా చాలా లాంగ్ టర్మ్ లో ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ మనకు 12 months లో మనకి ఈ కాంట్రాక్ట్స్ ను బై చేసి లేకుంటే